ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎంపీ ఓటు మీద, ఎమ్మెల్యే ఓటు మీద, హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. మేము మాటిచ్చి చెప్తున్నాం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. బ్రహ్మాండమైన రాజధానిని కడతాం. దుగ్గరాజుపట్నం పోర్ట్ లాంటివి పూర్తి చేస్తాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని ప్రతి అంశాన్ని పూర్తి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించ మరేం అడుక్కుంటున్నట్టున్నారా ప్రజలు? ఎలా కనిపిస్తున్నారు మీకు ప్రజలు? అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాసులు, ఆర్టీసీ అయితే 4 సార్లు పెంచారు. ఎలక్ట్రిసిటీలు అయితే ధరలు 7 సార్లు పెంచారు. హౌస్ ట్యాక్సులు పెంచారు. అన్ని పెంచుకుంటూ పోయాయి, అన్ని పెరిగిపోయాయి. కానీ ఇచ్చేది మాత్రం ఎంత? ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. అదే చేస్తున్నారు. మీకు డబ్బులు ఇస్తున్నాము, బటన్ నొక్కుతున్నాము అని చెప్తున్నారు తప్పితే మీ జేబుల్లో, మీ చేతుల్లో ఏవైనా మిగులుతున్నాయా? అందుకే రాజశేఖర రెడ్డి గారు, అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళ గురించి ఆలోచన చేసి, ప్రతి పేద కుటుంబానికి భరోసాగా ఉండడానికి, మహిళ తన ఇంటిని సంతోషంగా నడుపుకోవడానికి, అందరికీ తిండి పెట్టడానికి, ప్రతి పేదింటి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి మహిళ చేతిలో కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. అంటే 5 సంవత్సరాలలో 5,00,000 రూపాయలు. ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఓటేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుతుంది. ఇక బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఉద్యోగాలు వస్తున్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాడు. మెగా డిఎస్సీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికల మేనిఫెస్టోలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అన్ని భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు లేచారు. ఎలక్షన్లు వచ్చాయి. లేదులేండి, ఇప్పుడు లేచారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు. నిద్ర లేచి హడావిడిగా ఇప్పుడు దగా డిఎస్సి అని ఒక 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంత ఆలస్యంగా ఎలక్షన్లకు 2 నెలల ముందర నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లకు విలువేముంది? ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమైనా అయ్యేదా, సచ్చేదా? ఆలోచన చేయండి. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని తిట్టారు. 7,000కే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు గారు, సిగ్గులేదా అన్నారు. మరి అదే 23,000 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దగా డిఎస్సీతో 6,000 ఉద్యోగాలకు దగా డిఎస్సీ వేశారు. ఇది మోసం కాకపోతే, ఇది దగా కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. అందుకే మళ్ళీ మోసం చేసే వాళ్లకు ఓట్లు వేయడానికి వీల్లేదు. బీజేపీ పార్టీకి అమ్ముడు పోయే పార్టీలకు ఓట్లు వేయడానికి వీల్లేదు. మీ అందరూ ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 2,30,000 ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2,30,000 ఉద్యోగాల మీద మొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ముసలోళ్లకు, వితంతులకు 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వచ్చి పడుతుంది. ఎవరు మీకు ఇచ్చేది ఉండదు, ఎవరు బటన్ నొక్కేది ఉండదు. డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వచ్చేటట్టు 4,000 రూపాయలు వితంతులకు, వృద్ధులకు పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్. మీ అందరూ ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం గురించి ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టాడో, 40 లక్షల ఇల్లులు కట్టాడో, మళ్ళీ అలాంటి నాయకుడు లేడు. చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ 5 లక్షలు పెట్టి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. రాజేష్ నాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, హస్తం గుర్తు మీద ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్న గారు, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. మేలు జరుగుతుందని, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ పక్షాన నిలబడుతుందని మరొక్కసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357.